నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము పీరియడ్స్ గురించి తెలుసుకుందాం. అయితే అతి ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయి అనే కారణాలు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం పీరియడ్స్ గురించి మాట్లాడతామో, నెలసరి ఋతుస్రావం గురించి మాట్లాడతామో, నార్మల్గా పీరియడ్స్ 21 రోజుల నుంచి 35-36 రోజుల వరకు ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో రెండు పద్ధతుల కింద ఉంటాయి. ఒకటి ఏంటంటే అండం తయారీ, అండం విడుదల అయిపోయిన తర్వాత వచ్చే 15 రోజులు. అండం తయారీకి సుమారుగా కొంతమందిలో 10 రోజులు పడుతుంది, కొంతమందిలో 15 రోజులు పడుతుంది, కొంతమందిలో 20 రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుంది. అందుకే అండం తయారీకి ఎన్ని రోజులు పడుతుంది అనే దాన్ని బట్టి మనకి కరెక్ట్గా పీరియడ్ ఎప్పుడు వస్తుంది అనేది తెలిసే అవకాశం అనేది ఉంటుంది. అయితే అండం తయారీ కనుక 14-15 రోజులు పట్టి అండం విడుదల 15-16 రోజు కనుక అయినట్టయితే ఆ తర్వాత కరెక్ట్గా 15 రోజులకి అనేది మళ్ళీ పీరియడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. రెగ్యులర్ పీరియడ్స్ అంటే కరెక్ట్గా ప్రతి నెల సమయానికి పీరియడ్స్ రావడం అనేది రెగ్యులర్ పీరియడ్స్ అనొచ్చు. అయితే ఋతుస్రావం అనేది మనకి మొదలైన తర్వాత 21 రోజుల నుంచి 35-36 రోజుల వరకు కూడా దీన్ని మనము సంఖ్యగా మట్టుకు దాన్ని కరెక్ట్ అని అనుకుంటాం. అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఋతుక్రమం అనేది సరిగ్గా జరగకపోవడము, సరిగ్గా నెలసరి రాకపోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అందులో అండం తయారీలో ఉన్న ప్రాబ్లమ్స్, అండం విడుదలలో ఉన్న ప్రాబ్లమ్స్, ఆ తర్వాత వచ్చే హార్మోన్ తయారీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అయితే అండం తయారీకి గాను ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది అవసరము. అండం విడుదల అయిపోయిన తర్వాత మనకి వచ్చే 15 రోజులు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఎలా మనకి రిలీజ్ అవుతుంది అనే దాన్ని బట్టే ఎక్కువగా పీరియడ్స్ రెగ్యులారిటీ అనేది మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో కనుక మనం గమనించుకున్నట్టయితే పీరియడ్స్ రెగ్యులారిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే మన బ్రెయిన్లో నుంచి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ల్యూటినైజింగ్ హార్మోను, ఇలా FSH, LH అనే 2 హార్మోన్స్ ద్వారా మన అండం తయారీ, విడుదల అనేది జరిగే అవకాశం ఉంటుంది. దీనికి తోడుగా మన థైరాయిడ్ హార్మోను, మన ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా జత చేసి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణాలు అడుగుతూ ఉంటారు. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు. అండం తయారీ, విడుదల అనేది సరిగ్గా అస్సలు ఉండదు. అండం తయారీ అవ్వడంలోనే ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటి? ఆండ్రోజన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, వెయిట్ ఎక్కువగా అవ్వడం ఉండొచ్చు, లేకపోతే అండం తయారీలోనే క్వాలిటీ పరంగా కూడా ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ ద్వారా కూడా రెగ్యులారిటీ ఆఫ్ పీరియడ్స్ అనేది చాలా కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ హెచ్చుతగులు అయినా కూడా మనకి ఋతుస్రావం అనేది సరిగ్గా ఉండే అవకాశం ఉండదు. అలాగే ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ మన బ్రెయిన్లో నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి దాని ద్వారా మన బ్రెస్ట్లో నుంచి తల్లిపాలు అనేది విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రొలాక్టిన్ హార్మోన్ హెచ్చుతగులు అయినప్పటికీ ఎక్కువగా అయిందనుకోండి ప్రొలాక్టిన్ హార్మోన్, అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా పీరియడ్స్ రాకపోవడము, సమయానికి రాకపోవడము, బాగా లేట్గా రావడము కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇలాగా ఈ హార్మోన్స్ వల్ల, హార్మోన్ మార్పులు చేర్పుల వల్ల పీరియడ్స్ లేట్గా రావడము, ఇర్రెగ్యులర్గా రావడం ఒక ఎత్తు అయితే, అండం విడుదల కాకపోవడం కూడా మనకి పీరియడ్ రాకుండా ఉండడానికి ఆపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అండం విడుదల కానప్పుడు మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉండదు కాబట్టి అదే ఈస్ట్రోజన్ హార్మోన్ మీద ఎప్పుడో మనకి పీరియడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా కొన్ని రకాల హార్మోన్స్ వల్ల అయితే కొన్ని రకాలు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఉంటుంది. ఒకవేళ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అంటే టీబీ వ్యాధి లాంటి ఇన్ఫెక్షన్స్ గర్భసంచికి వచ్చినట్టు అయితే ఆ పొరని అది పాడు చేసేస్తే పీరియడ్స్ వచ్చే అవకాశం ఉండదు. వాళ్ళలో తక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, అసలు పీరియడ్ వచ్చే అవకాశం కూడా ఉండదు కొన్నిసార్లు. అదేవిధంగా మనకి ఏదైనా సర్జరీస్ అయినట్టయితే దాని మూలాన లోపల పొర దెబ్బతిన్నట్టు అయితే కూడా మనకి పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఉండవు, తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, ఇర్రెగ్యులర్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా అధిక ఋతుస్రావం అనేది కూడా ఫైబ్రాయిడ్స్ వల్ల, లేకపోతే లోపట మనకి కంతులు కానీ, పాలిప్స్ కానీ వీటి వల్ల కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి రీజన్ కాకపోతుండొచ్చు, అయితే ఓవర్ బ్లీడింగ్కి కారణమయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఇవన్నీ కూడా మనకి తెలిసిన కారణాలు. కొన్ని తెలియని కారణాల వల్ల కూడా మనకి ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవేంటంటారా? స్ట్రెస్. చాలా ఒత్తిళ్ళకి లోనైతే అండం తయారీ విడుదల అనేది కరెక్ట్గా ఉండదు. అలాంటప్పుడు రావాల్సిన పీరియడ్ రాదు, లేకపోతే 15 రోజులకే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అందరికీ అడిగేటప్పుడు కూడా మేము అడుగుతూ ఉంటాం, ఏదైనా స్ట్రెస్ ఉందా, లేకపోతే ఎగ్జామ్స్ ఏమైనా ఉండినాయా, నిద్రలేని సమస్యలు ఏదైనా ఉన్నాయా, లేకపోతే మీకు ఆఫీస్లో ఏదైనా ఒత్తిళ్ళు ఉన్నాయా, లేకపోతే పిల్లల్ని రెగ్యులర్గా చూసుకోవడం వలన మీకు నిద్ర సరిగా ఉండట్లేదా, ఇలాంటి కొన్ని స్ట్రెస్ఫుల్ కారణాలు కూడా మేము అడుగుతూ ఉంటాం. స్ట్రెస్ వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడైనా కూడాను మనకి ఫర్టిలిటీ రేట్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం ఖచ్చితంగా పీరియడ్స్ రెగ్యులారిటీ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలి. అది వన్స్ ఇన్ 30 days వస్తుందా, వన్స్ ఇన్ 40 days వస్తుందా, 30-40 రోజులకు ఒకసారి క్రమంగా వచ్చినట్టు అయితే సరిపోతుంది. అలాగా క్రమంగా రాకుండా ఎప్పుడు అంటే అప్పుడు రావడము, ఎలాగంటే అలా ఉండడము, పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉండడం మట్టుకు అది సరైన విషయం కాదు. దానివల్ల రక్తహీనత లాంటి సమస్యలు, స్థూలకాయం లాంటి సమస్యలు, పీసీఓడీలో అయితే స్థూలకాయం లాంటి సమస్యలు, మధుమేహం లాంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మనం ఖచ్చితంగా గమనించుకుని ఇవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే 40-45 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, అధిక రక్తస్రావం ఉండడము, ఎందుకంటే వాళ్ళకి అండం తయారీ విడుదల, అండాలు అయిపోతాయి కాబట్టి అండం తయారీ విడుదల, అలాగే అండోత్పత్తిలో జాప్యాలు ఉంటాయి. అందుకే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో వాళ్ళకి కంతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇతర క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అవన్నీ గమనించుకోవాలి. అప్పుడప్పుడు ఓవేరియన్ సిస్ట్లు ఉంటాయి. ఓవేరియన్ సిస్ట్లలో కూడా హార్మోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడున్నప్పటికీ మనం ఖచ్చితంగా స్కానింగ్ చేసుకోవడము, హార్మోన్ టెస్టులు చేసుకోవడము, చేసుకున్న తర్వాత దాని కారణము నిర్ధారణ కనుక అయినట్టయితే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి అది ట్రీటబుల్ రీజన్స్లో నుంచి మనము వాటికి సవ్యంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో జాప్యం చేయకుండా మీరు తొందరగా వెళ్ళినట్టు అయితే చిన్న ప్రాబ్లమ్స్ గమనించుకొని మనం కరెక్షన్ చేసుకున్నట్టు అయితే త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. నా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.